ఒడిశాలోని కేయోంఝర్‌లో ఈ నెల 27వ తేదీన జరిగిన నిజ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివాసీ వ్యక్తి జీతూ ముండా తన సోదరి కలారా ముండా జనవరిలో మరణించిన తర్వాత ఆమె ఖాతాలో ఉన్న సుమారు 20,000 రూపాయలు తీసుకోవడానికి ఆమె ఎముకల అవశేషాలను బయటకు తీసి బ్యాంక్‌కి తీసుకెళ్లాడు. వీడియోలో జితూ ముండా గ్రామంలో షర్ట్ లేకుండా భుజంపై ఎముకలతో నడుస్తున్న దృశ్యాలు కనిపించాయి. మీడియా కథనాల ప్రకారం ఖాతాదారు వ్యక్తిగతంగా రావాలని లేదా సరైన పత్రాలు చూపించాలని బ్యాంక్ సిబ్బంది చెప్పడంతో అతను ఇలా చేశాడని పేర్కొంటున్నారు. అయితే ఒడిశా గ్రామీణ బ్యాంక్ మాత్రం అతను మద్యం మత్తులో ఉన్నాడని, ఇది అతని మొదటి సందర్శన మాత్రమేనని, ఖాతాదారుని శరీరంగా తీసుకురావాల్సిన అవసరం లేదని విధానాలను వివరించామని తెలిపింది. చివరికి అధికారులు మరణ ధృవీకరణ పత్రం మరియు వారసత్వ పత్రాలు జారీ చేసిన తర్వాత మరుసటి రోజే సమస్య పరిష్కారమైంది. ఈ ఘటన గ్రామీణ నిరక్షరాస్యులకు, ముఖ్యంగా పేదలకు, మరణించిన వారి బ్యాంక్ ఖాతా ప్రక్రియలను అర్థం చేసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను స్పష్టంగా చూపించింది. అయితే తర్వాతి పరిష్కారం లభించింది.